కొంతమంది చిన్నపిల్లల్లో మనం అబ్జర్వ్ చేస్తే ముందు వరుసలో ఉన్న పళ్ళు మాత్రమే పుచ్చుంటాయి. అంటే లోపల పళ్ళు బానే ఉంటాయి. ముందు వరుసలో ఉన్న పళ్ళు మాత్రం ఎక్కువ పుచ్చుంటాయన్నమాట. దీనికి గల కారణాలేంటి అంటే, దీన్ని మనం నర్సింగ్ బాటిల్ కేరీస్ అంటాం. సో, ఎప్పుడైతే చిన్న బిడ్డలుగా ఉన్నప్పుడు వాళ్ళకి మదర్ ఫీడింగ్ అనేది సరిపోనప్పుడు, మనం బయట దొరికే పాల ప్రొడక్ట్స్ లైక్ మిల్క్ పౌడర్స్ కావచ్చు, పాలు కావచ్చు, మనం ఒక డబ్బాలో పోసి అది కొంచెం తీయగా ఉండేదాని కోసం కొంచెం చక్కెర కలిపి ఆ పిల్లలకు పట్టిస్తూ ఉంటారనమాట. సో, కొంత భాగం ఏమవుతుందంటే చక్కెర పాలలో కలుస్తుంది. మిగతా భాగం అనేది ఆ బాటిల్ అడుగు భాగంలో మిగిలిపోతుందనమాట. సో, ఎప్పుడైతే ఆ పిల్లలు ఆ పాలు మొత్తం తాగేసి మిగిలిన చక్కెర పదార్థం ఏదైతే అడుగున అది ఒక లేయర్ లాగా ముందు వరుసలో పళ్ళకి మాత్రమే అతుక్కోవడం వల్ల ఏమవుతుందంటే, మనకు తెలియకుండానే ఆ పర్టిక్యులర్ పార్ట్ ఏదైతే ఉందో ముందు అక్కడ బ్యాక్టీరియా ఫార్మ్ అవుతుందనమాట. ఇది రిపీటెడ్‌గా, రెగ్యులర్‌గా మనం చేస్తూ ఉండడం వల్ల ఏంటంటే, మనకు తెలియకుండానే చిన్న చిన్న స్పాట్స్ లాగా రావడం, అవి బ్లాక్‌గా పుచ్చిపోవడం అనేది జరుగుతుంది. ఫర్దర్‌గా ఏంటంటే దాన్ని అలాగే మనం వదిలేసాము అంటే నొప్పులు గూడా స్టార్ట్ అవుతాయన్నమాట పిల్లలు. కాబట్టి ఏంటంటే చిన్న చిన్న స్పాట్స్ ఆ టీత్ అనేది డిస్కలరేషన్ అవుతుంది అని మనకి ఎప్పుడైతే ఐడెంటిఫై చేస్తామో దగ్గరలో ఉన్న డెంటిస్ట్‌ని కలవడం అనేది మంచిది. సో, ఈ విధంగా రాకుండా ఏంటంటే మనం చక్కెర క్వాంటిటీ అనేది తగ్గించడం వల్ల దీన్ని మనం ప్రివెంట్ చేయొచ్చన్నమాట. థాంక్ యూ.